నీకు దివ్యమంగళం. మంగళం మంగళం బగలాముఖి మాతకు మంగళం. మంగళం మంగళం బగలాముఖి మాత నీకు దివ్యమంగళం. విశ్వాంబర మహామాయ విశ్వనేత్రధారి దేవి మంగళం బగలాముఖి మంగళం. విశ్వాంబర మహామాయ విశ్వనేత్రధారి దేవి విశ్వమాత భజే దేవి బగలాముఖి మంగళం. మంగళం మంగళం బగలాముఖి మంగళం. అభయహస్త మహాదేవి శివలింగధారిణి శివ పరమేశ్వరి బగలాముఖి దివ్యమంగళం. మంగళం మంగళం బగలాముఖి మంగళం. పసుపు చందన సువర్ణ తేజోరూపిణి సూర్య చంద్రాస్తదారి బగలాముఖి మంగళం. మంగళం మంగళం బగలాముఖి మంగళం. కపాలమాలధారి దేవి అసుర సంహారి సింహవాహన పరివేష్టితే బగలాముఖి అమ్మ మంగళం. మంగళం మంగళం బగలాముఖి మాతకు మంగళం. మంగళం మంగళం బగలాముఖి మాత నీకు దివ్యమంగళం. చతుర్భుజ మహాదేవి శూల ఖడ్గధారిణి పానపాత్రధారిణి బగలాముఖి మంగళం. మంగళం మంగళం బగలాముఖి మంగళం. రుద్రకర్ణ భజే దేవి నాగకర్ణ భజే దేవి మకర కిరీట ధారిణి నీకు మంగళం. మంగళం మంగళం బగలాముఖి మంగళం. మంగళం మంగళం బగలాముఖి మాతకు మంగళం. అమ్మవారి పేరు బగలాముఖి. మనకి బగలాముఖి అనగా స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రము మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేదు. ఒకటో రెండో చోట ప్రతిష్ఠ చేసినటువంటి కానీ స్వయంభూగా వెలిసినటువంటి కేవలం ఈ చంద్రులో మాత్రమే. అటువంటి అమ్మవారి విశేషం ఏంటంటే మనకి దశమహావిద్యలలో 8వ విద్య బగలాముఖి. పార్వతీ అమ్మవారి 10 మహావిద్యలు, అందులో కాళీ దాత భువనేశ్వరి భైరవి చెన్నమత్ర భూమాపతి షోడశి మాతంగి బగల కమలాత్మిక ఇటువంటి 10 మహావిద్యలలో 8వ విద్య బగలాముఖి. ఈ అమ్మవారి యొక్క విశేషం న్యాయ దేవత, అలాగే స్తంభన దేవత. న్యాయానికి అధిపతి అమ్మవారు. తను నమ్ముకున్నటువంటి భక్తులకి ఎటువంటి అన్యాయం జరిగినా కూడా అమ్మవారు చూస్తూ ఊరుకోరు అనమాట. ఆ న్యాయాన్ని సంరక్షించడానికి అమ్మవారి చేతిలో ఒక చేతిలో పాశం ఉంటుంది, ఒక చేతిలో పానపాత్రము, అలాగే స్తంభనాయుధము. స్తంభనంగా ఆగిపోయేటువంటి శక్తి గల దేవత. మనకి రాబోయేటువంటి ఉపద్రవములు, మన రాబోయేటువంటి దుష్ట శక్తులు ఏమైనా ఉన్నా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల అవన్నీ కూడా ఆగిపోవడము, లేదా మనకి రావాల్సినటువంటి నమ్మకాన్ని వస్తువులు రావాల్సినటువంటి కూడా ఆగిపోతే అవన్నీ అమ్మవారి అనుగ్రహం వల్ల మనకి తిరిగి లభించడం. ఇటువంటి యొక్క శక్తి వరకు ఈ అమ్మవారిని ఎక్కువగా ఉపాసన చేస్తూ ఉంటారు. అటువంటి విశేషమైనటువంటి తల్లి మా చంద్రుల గ్రామంలో ఇలా చేసేటువంటిది ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది. మనకి సమయం లేదు కాబట్టి చిన్నగా సంక్షిప్తంగా చూద్దాం. పూర్వం ఈ ప్రాంతాన్ని కూడా చోళ మహారాజు గారు పరిపాలిస్తున్న కాలంలో ఈ ఊర్లో లింగోద్భవ స్వామి వారి శివాలయం ఉండేది. అది శిథిలం అయిపోతే దాని వల్ల పునర్నిర్మించాలనే భావనతో కొండలన్నీ కూడా తీసుకొస్తుండగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చేసరికల్లా కూడా బండులన్నీ కూడా ఆగిపోతాయి, ఎందుకే కదలకుండా. అలా కొంతకాలం ఇక్కడ బండులు ఆగిపోయిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక సాధువు వచ్చి ఇక్కడ ఒక అమ్మవారి యొక్క శక్తి నిక్షిప్తమైనది, మీరు అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే మీ బండులన్నీ కూడా ముందుకు వెళ్తాయి అని చెప్పి నాకు సూచన చేస్తారన్నమాట. రాజుగారు అమ్మవారి కోసం ఎదురుగా ఒక జలాశయంలో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ మూర్తులు మనకు అర్థమయ్యారు. ఆ జలాశయం నుండి తీసుకొచ్చి పక్కన ప్రతిష్ఠించాలని చూస్తే ఈ అమ్మవారి యొక్క శిథిలమైనటువంటి ఆలయం కూడా కనబడింది. అప్పుడు మార్గమధ్యంగా పండితులు వాళ్ళందరూ కూడా పిలిపించి, మీరు బండికి ఒక రాయి చొప్పున ఇక్కడ అమ్మవారికి తాకుగా తిప్పితే కనుక మీ బండులన్నీ కూడా ముందుకు వెళ్తాయి అని చెప్పి సూచన చేస్తారు. ఇలా బండికి ఒక రాయి చొప్పున తిప్పి అమ్మవారికి గుడి కట్టారు కాబట్టి ఆనాటి నుండి అమ్మవారిని బండలమ్మ బల్లమ్మ అనేటువంటి గ్రామ దేవత స్వరూపంగా అమ్మవారికి చూస్తూ వస్తున్నారు. వాళ్ళు నిర్మించిన కాలం కూడా అమ్మవారి దేవాలయం, అలాగే అనుకున్నటువంటి శివాలయం, ఈ రెండు కూడా నిర్మాణం చేసి అమ్మవారు లభించినటువంటి జలాశయాన్ని ఒక బాగా రూపొందించి
నుంచి వచ్చేటువంటి ప్రజలంతా కూడా దాహాన్ని తీర్చడానికి వారు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి పూర్వకాలంలో ఉన్నటువంటి చరిత్ర. ఆ చరిత్రను ఆధారంగా చేసుకుని 2017 సంవత్సరంలో వారు తెలిస్తే దేవస్థానానికి ఉత్తర భాగముగా ఒక 30-40 అడుగుల వెడల్పు ఒక భాగం లభ్యమైనది. ప్రతి ఆదివారము అలాగే విశేషమైన ప్రవచనంలో ఆ జలంతోనే అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటాము. అలాగే ఇవాళ మనం చేసుకునేటువంటి హోమ కార్యక్రమాన్ని 2018 సంవత్సరంలో కపిలేశ్వరానందగిరి అనేటువంటి స్వామివారు ఈ దేవస్థానానికి వచ్చి ప్రారంభం చేసి ఉన్నారు. వారు బగలాముఖి అమ్మవారు అసలు బగలాముఖి అమ్మవారు స్వయంభూగా ఎక్కడ ఉన్నారు అని వెతుకుంటూ ఈ దేవాలయం తెలుసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర చూసి ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతంగా ఉన్నారు. ప్రతి అమావాస్యకి కూడా హోమం చేస్తే చేయించుకున్నటువంటి భక్తులందరికీ సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ దేవాలయం కూడా అభివృద్ధిగా ఉంటుందని చెప్పని వారే ప్రారంభం చేసి ఈ హోమ కార్యక్రమాన్ని నడిపించారు. వారు చెప్పిన విధంగానే ప్రతి అమావాస్య జరుపుకుంటూ ఈ రోజు మనం చేసుకునేటువంటి కార్తీక అమావాస్య 70వ అమావాస్య వారి పరంపరలో ఇప్పటి వరకు కూడా అన్ని కలిపి 70వ అమావాస్య అందరం కూడా వైభవంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ అమ్మవారి దేవస్థానంలో ఇంకా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, వివాహం కొరకు కేవలం అమ్మవారి దేవస్థానం జరిగేటువంటి హరిద్ర శృంగార్చన వివాహం గారి మగపిల్లలకి దగ్గర శుక్రవారం రోజున, ఆడపిల్లలకి దగ్గర మంగళవారం రోజున పసుపు కొమ్ములతో అమ్మవారి దేవస్థానంలో జరుగుతుంది. అమ్మవారి యొక్క పేరు పీతాంబరి. పీతం అంతా పసుపు వర్ణంలో అమ్మవారు ఉంటారు. అటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కొమ్ములతో ఆ కార్యక్రమం జరగడం, ఆ పూజా కార్యక్రమం వచ్చినటువంటి వారందరికీ కూడా అశీఘ్రంగా వివాహం మొదలై మళ్ళా శుభ్రేఖతో అమ్మవారి దేవస్థానానికి రావడం ఈ ఆలయంలో ఉన్నటువంటి ఒక వైభవమైన ప్రత్యేకమైన విశేషం. ఈ ఆలయానికి మీరందరూ కూడా అమ్మవారి దర్శనంలో వచ్చారు. అమ్మవారి పరిపూర్ణమైన వల్ల సకల శుభాలు కూడా మీ అందరికీ అందజేయాలని అమ్మవారి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాము. జయ హో మాత, జయ హో భగవతి మాత. గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిర్వేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతో. శ్రీమహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం మమాగ్నేవర్చో విహవేశ్వస్తు వయంద్వేంధానా స్తనువం పుషేమ స్వయాధ్యక్షేణ పృతనాదేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమాంతరిక్షమరుగో అమస్తు మహ్యం వాతః పవతా కామే అస్మిన్. మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః. మహ్యం యజంతు మమ యాని హవ్యాగోతిః సత్యా మనసో మే అస్తు. దేవీశ్చడుర్వేరుణగృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం. నిర్మణ్యం ప్రదర్దన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వ. ధాతా ధాతॄణాం భువనస్య యస్పతిర్దేవగం సవితారమభిమాదిశాహం. గురువ్యజానో మహిషः శర్మ జగం సదస్మిన్ హవే పురోహూతః పురుక్షు. येन सपत्ना अपते भवन्त्विन्द्राग्निभ्यामवबाधामहेतान्. सर्वाञ्च
शमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजित्यः जुषस्वास्य कुर्मो हरिवो मेदिनन् गट्टिमेलं वाయించండి गट्टिमेलं देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपां पशवो वदन्ति सा नो मन्त्रेशमूर्जन्दुहानाधेनुर्वागस्मान् उपदुष्टुतयितो अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु నామాలు అన్నీ కూడా చదువుతున్నారు. ఎవరికి వారు మీ యొక్క గోత్రం పేరు చెప్పుకోండి. అస్యజమాన్యజమాన్యస్య గోత్రోద్భవస్య మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ పేర్లు చెప్పుకోండి. సహకుటుంబానాం మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి. చెప్పండి అందరూ నమస్కారం చేసుకొని. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అందరికీ కూడా శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానం తరఫున స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ అమావాస్య హోమ కార్యక్రమం ప్రారంభం చేసి నేటికి 70 మాసాలు పూర్తవుతున్నాయి. ఈ నెల జరిగేటువంటి అమావాస్య హోమం 71. మరి మేము సంకల్పం చేసింది 108. ఇంకా చెప్పాలంటే 38 ఉన్నాయి. మరి అక్కడి నుంచి మరి అమ్మవారి అనుగ్రహం కంటిన్యూ చేయిస్తుందా, అందరితో హోమం చేసి ఆపిస్తుందా అనేది నిర్ణయం మా చేతిలో ఉండదు. ఈ హోమ కార్యక్రమాన్ని ఎవరైతే శ్రీకారం చుట్టి ప్రారంభం చేశారో వారు మహానుభావులు సిద్ధ పురుషులు కపిలేశ్వరానందగిరి స్వామి వారు. ఒకసారి స్వామి చప్పట్లు పెట్టండి. కపిలేశ్వరానందగిరి స్వామి వారికి. మరి అటువంటి మహానుభావులు ఈ ఆలయానికి రావడం అమ్మవారి యొక్క శక్తిని కనిపెట్టిన వారు వారొక్కరే. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతానికి వారు సంబంధించిన వారు కాకపోయినా త్రిపుర సంబంధించినటువంటి స్వామి వారు చెప్పిన విశేషాలు అన్నీ కూడా మాకు కరెక్ట్గా చోటుకోలు కావడం, అది ప్రభుత్వం వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి నేటికి 70 అమావాస్య హోమ కార్యక్రమాలు పూర్తి కాబడ్డాయి. అయితే మరి పుట్టినటువంటి పిల్లవాడు ఎప్పుడు కూడా నెల రోజులు కాదు, 1 రోజు 10 రోజులు, నెల రోజులు, 6 నెలలు, సంవత్సరం, అలాగా దినదినాభివృద్ధిగా ఉంటూ తన యొక్క పరిధిని పెంచుకుంటాడు. అలాగే ఈ అమావాస్య హోమ కార్యక్రమం ప్రారంభానికి మొట్టమొదట 2 ఉభయదాతలతో ప్రారంభం చేశాము. ఆ 2 ఉభయదాతల్లో మా ప్రసాద్ గారు మా ప్రసాద్ గారు ఒకరైతే, మరి 2వ వ్యక్తి కోసం వెతుక్కునే సమయంలో ఆ స్వామిజీ అన్నారు, 2వ మనిషి ఎవరు అక్కర్లేదు, నువ్వే కూర్చోవని అవకాశం నాకు కల్పించారు. ఆ రోజున ఇద్దరిలో ప్రారంభం చేసినటువంటి ఈ కార్యక్రమం తర్వాత వరుసగా 5-6 నెలల పాటు ఇది సామర్థ్యం పిల్లవాడు పుట్టిన తర్వాత పిల్లవాడికి కొన్ని బాలానిష్ట దోషాలు ఉంటాయి. ఆ బాలానిష్ట దోషాలన్నీ కూడా 6 నెలల పాటు మేము అనుభవించాం. చెప్పాలంటే అనుభవించడం అంటే వేరే ఇబ్బందులు కాదు. 1 నెల గడిచింది అంటే 2వ నెల వస్తుందంటే మాకు ఆదుర్త, ఒక రకమైన టెన్షన్. ఈ కార్యక్రమం ఎట్లా పూర్తవుతుంది? ఆ మొట్టమొదటి కార్యక్రమంలో 6,000 రూపాయలు ఖర్చు అయితే 2వ నెలలో 15,000 రూపాయలు ఖర్చు అయింది. 3వ నెలలో మరి
గుర్తురావడం పెద్ద పరమో మరి ఈ అమ్మవారి భక్తులు వాళ్ళు ఎవరు ఉన్నారు. ఆ సమయానికి 3వ నెలలో వచ్చి చాలా భారీ ఎత్తున దాదాపుగా ఒక 1000-1500 మందికి భోజనాలు పెట్టి చాలా గొప్పగా చేశారు 3వ నెల. ఇలాగా అక్కడి నుంచి ఒక స్థాయికి అందుకుంది. అలా 6 నెలల పాటు. ఈ మధ్య కాలంలో కరోనా కష్టకాలం కూడా వచ్చింది. ఆ కరోనా కష్టకాలంలో మీ అందరికీ తెలిసిన విషయమే. మేము ఈ భద్రాద్రి వెంబట గుడికి రావాలన్నా సరే అనేక అవాంతరాలు, అభ్యంతరాలు, ఆంక్షలు కూడా ఇవ్వన్నారు. అయితే మాకు ఆ సమయానికి ఉండేటువంటి కలెక్టర్ గారు మాకు ఒక విధమైన పర్మిషన్ అంటే మాకు ఏర్పాటు చేసి దేవాలయాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయటం, అలాగే ఈ ఆలయంలో జరిగేటువంటి హోమ కార్యక్రమం బయట వైపు కాకుండా ఆలయంలోకి చేసుకోమని చెప్పడం ద్వారా అమ్మవారి యొక్క శక్తి ఏంటో అప్పుడు బయటపడింది. ఎందుకంటే మరి అసలు వాస్తవంగా కరోనా 4 మాసాల పాటు హోమాలు ఆపేయాలనుకున్నాం. కానీ స్వామి గారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఒక్కడైనా సరే హోమాన్ని జరిపి తీరవలసిందని ఆదేశించారు. అది స్వామీజీ వాక్కైనా సరే మేము మాత్రం దైవ అమ్మవారి యొక్క వాక్గా భావించాము. నేను చెప్పా కదా, ఇద్దరితో ప్రారంభమైనటువంటి హోమ కార్యక్రమం ఇవాళ రోజున ఎంతమంది దాతలు భక్తులు మా దేవస్థానంలో ఈ హోమ కార్యక్రమానికి సంకల్పం చేసుకుంటున్నారు. ఈ హోమ కార్యక్రమంలో చేసేటువంటి సంకల్పంలో ఉండేటువంటి భక్తులందరి యొక్క గోత్రనామాలు, వారి యొక్క సంకల్పాలు అన్ని వివరంగా కూర్చుని అన్ని వివరంగా మీరు ఏమైతే సంకల్పం ఇచ్చారో ఏమైతే సంకల్పం చేయడం మీరు అంటే ఒక్కొక్క సంకల్పం అక్కడ కూర్చోబెట్టారు. ఏమైతే సంకల్పం ఇస్తారు ఒకటేమో అబ్బాయి పెళ్లి కోసం కావచ్చు, చదువు కోసం కావచ్చు, మరి ఇంకొక ఇబ్బందులు కావచ్చు. అలాగా మాకు కొన్ని రకాల సంకల్పాలతో అవి ఇచ్చేయడం, వాటికి సంబంధించినటువంటి అంటే వాళ్ళ బాబులు చెప్తారు నాకు ఈ ప్రాబ్లం ఉందని. దానికి దేవనాగర లిపి, దేవపాఠ అంటారు చెప్పాలండి. దాన్ని ఇంకో భాషలో సాంస్క్రిట్ అంటారు. అటువంటి ఈ కార్యక్రమంలో ఆ సంకల్పాన్ని ఎలా కన్వర్ట్ చేయాలో ఆ విధంగా మార్పు చేసుకొని ఆ సంకల్పాన్ని వాళ్ళకి అనుకూలంగా అనుకున్న పని వాళ్ళు సిద్ధించాలి అనేటువంటి భావంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటూ దానికి సంబంధించిన ఒక సంకల్పం, ఆ సంకల్పానికి సంబంధించిన శ్రీరామ్ అయిన తర్వాత అప్పుడు ఈ విధంగా జరుగుతుంది. అయితే ఒక గొప్ప ఆనందకర విశేషాలు అమావాస్య అయిన 10 రోజుల వరకు ఈ వీటికి సంబంధించిన ప్రసాదాలు పంపడం అనేది ఒక మాకు బాధ్యతగా ఉంటుంది. దాదాపుగా 100లో 1-2 విధంగా తేడా వస్తే రావచ్చు కానీ దాదాపు 100% రావట్లేదు. అయితే ఇంకా అక్కడి నుంచి ప్రారంభమవుతాయి మాకు ఫోన్లు. ఈ నెలలో మీ అమావాస్య హోమ కార్యక్రమంలో ప్రత్యక్షంగాను పరోక్షంగా పాల్గొన్న తర్వాత మాకు ఇప్పుడే అందిన వార్తలాగా మేము అనుకున్న పని సఫలీకృతమవుతోంది, ముందుకు వెళ్తోంది, లేదా మార్గం కనపడింది, ఏదో ఒక అటువంటి కొంతమంది ఏం చెప్తున్నారు, మేము ఇచ్చినటువంటి సంకల్పం కానీ గోత్రం పేరు కానీ లైవ్లో మేము కూడా వింటాం కదా అని కొంతమంది అడుగుతున్నారు. అది కొంతమంది మాత్రం అడుగుతున్నారు అలాగా. కానీ అందులో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయండి. ఎందుకు ఇబ్బందులు చెప్తున్నానంటే మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నా. ఫలానా వ్యక్తి ఒక కార్యక్రమం కోసం మాకు విన్నారనుకోండి, మాకు కొన్ని వాళ్ళ వ్యతిరేకం వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫలానా వ్యక్తి ఈ కార్యక్రమానికి వచ్చారు, ఏం చేయించారు, మా పేరు ఏమైనా చెప్పారా, మాకైనా చెడు చేయాలని సంకల్పం, ఇటువంటి నడవడం కూడా అటువంటి మాటలు మాకు కొన్ని వినిపిస్తున్నాయి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, చెడు అనే మాట మా దేవాలయంలో అసలు ఆవరణలోకి రాదు. మీరంతా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మేము చేసేటువంటి సంకల్పం ఏమయ్యా అంటే మీకు అమ్మవారు రక్షగా ఉండాలి. ఒకటే ముక్క మా లెక్కలో. మిగతా మీరు ఏదని చెప్పుకోండి సంకల్పం.
మా లెక్కలో మీరు అమ్మవారి అనుగ్రహంతో రక్షణ పొందాలి అంతే. ఇంకా అదే అమ్మవారు మీ వెనకాల భుజం తట్టి నడిపించింది అనుకోండి, ఇంకా ఇంకొక పక్క చూపు చూడవలసిన అవసరం మనకు ఎప్పుడు కూడా. కాబట్టి ఇటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. అందులోనే ఈ సంకల్పంలోనే అన్నీ వస్తాయి. ఎందుకంటే అందులో ముఖ్యంగా నరకోట. నరకోట అంటే ఎలా వస్తుంది మీరు గమనించండి. మనం ఎదుటి వాడిని మనం చూసామనుకోండి, వాడు మనకేసి చూస్తాడు. ఇదే ప్రత్యేకంగా నరకోట, వేరే నరకోట లేదు. వాడికే చూడాల్సిన అవసరం లేదనుకోండి, తలంచుకున్నాం అనుకోండి, ఇంకా అటువంటి ఆలోచన లేదు. అలాగే మనం కోరుకోవాల్సింది వ్యతిరేకత పోవాలి కాదండి. నాకు అమ్మవారు నా వెనకాలండి నా చేత అన్ని కార్యక్రమాలు జరిపించాలి, అటువంటి శక్తి మనకు అందరికి ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. అయితే ఇందులో ఈ 70 మాసాల కార్యక్రమంలో ఒక కార్యక్రమం ఈరోజు చాలా గొప్ప విశేషం చెప్పాలండి. ఎందుకంటే అన్యోన్య దాంపత్యానికి ప్రతీక అర్ధనారీశ్వర తత్వం. మీరందరికీ కూడా ఉదయాన్ని అందరికీ ఫోటోలు వాట్సాప్లో పంపించాను. మరి అంతా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది నిరీక్షిస్తున్నారు. కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆ సమస్య ఏదైనా కావచ్చు. అలాగే సుఖ జీవనానికి సంబంధించినటువంటి సమస్య ఏదైనా ఉంటే కనుక అది ఈరోజు జరిగేటువంటి అమ్మవారి దర్శనం, అది ఒక రకంగా చెప్పాలంటే మరి ఒక దూది మన అగ్రహోత్రంలో వేస్తే వెంటనే ఏ రకంగా భస్మం అయిపోతుందో కనిపించదో, అలాగే ఈరోజు అర్ధనారీశ్వర తత్వంతో ఈరోజు అమ్మవారి యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రమేష్ గారు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ అమ్మవారి యొక్క అర్ధనారీశ్వర తత్వంతో మీ అందరికీ కూడా సకల శుభాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విశిష్ట అతిథులు, ఎందుకంటే మా దేవాలయానికి విశిష్ట అతిథులు ఎవరు వచ్చినా బిఏపీస్ వచ్చినా ఒక అమ్మవారి దర్శనం చేసుకుంటారు, మరి ఆశీర్వాదం తీసుకొని ప్రయాణం చేస్తారు. కానీ మా మాన్యులు గౌరవనీయులు జస్టిస్ మల్లికార్జునరావు గారు గతలో కూడా ఒకసారి అమ్మవారి దర్శనానికి ఇచ్చేసారు కుటుంబ సమేతంగా. అమ్మవారి యొక్క విశేష కార్యక్రమాన్ని తెలుసుకున్న తర్వాత ప్రారంభం నుండి చివరి వరకు కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటానని వారు చెప్పడం ద్వారా వారి యొక్క శక్తి గొప్పతనం ఏంటో నాకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు పరిపూర్ణంగా వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే మరొక విశిష్ట అతిథి మరి మాన్యులు శ్రీమాన్ దేశపాల్ సింగ్ గారు, వారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు. మరి ఈ రోజున జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో ఏర్పాటు చేసేటువంటి ప్రసాద వినియోగ ఉభయదాతలుగా వారు ఈరోజు ముందుకు వచ్చారు. అంటే ఒక్కొక్క నెలలో ఒకరు ముందుకు వస్తున్నారు. ఈ రోజు అనేది దాదాపుగా 5-6 నెలల క్రితమే వారు ఈ రోజు అంటే ఈ నవంబర్ నెలలో కార్యక్రమాన్ని బుక్ చేసుకున్నారు. వారు కూడా ఇచ్చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చివరి నుంచి మొదటి వారి వరకు కూడా అందరితో సమానమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క ధ్యానంతో ధ్యాసతో శ్రద్ధతో, ఎందుకంటే మీరు చేసేటువంటి కార్యక్రమం కంటే జరిగేటువంటి కార్యక్రమాన్ని ఎక్కువగా జరిగించండి మనస్ఫూర్తిగా. వేరే దృష్టి పెట్టుకోకండి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోవాలి అనేటువంటి భావన అమ్మవారికి ధ్యానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మా దేవస్థానం వేద పండితులు కొనసాగేందుకు కూర్చున్నాం. జయ హో మాత, జయ హో జయ హో. భవస్య నామధేయస్య ధర్మపత్న్యాః సహ కుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. మీ యొక్క గోత్రనామాలన్నీ కూడా మా దేవస్థానం పండితులు చెబుతూ ఉన్నారు. ఇందాక మీ అందరూ కూడా మీ యొక్క గోత్రం పేరు చెప్పుకొని ఉన్నారు కదా. చక్కగా నమస్కారం చేసుకొని నేను చెప్పేటువంటి సంకల్పాన్ని చదువుతుండండి. ప్రతివచనం చదువుతుండండి. చెప్పండి. అస్మాకం సహ
కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య సర్వవిధ దుష్టప్రయోగ సకల క్షుద్రప్రయోగ పంచగిరి ప్రయోగ శల్యతంత్రాది ప్రయోగ బగల ప్రయోగ వీరభద్ర ప్రయోగ అసురి ప్రయోగ శూలిని ప్రయోగ వార్తాళి ప్రయోగ వారాహి ప్రయోగ మహామారి ప్రయోగ రేణుక ప్రయోగ కక్షపుట ప్రయోగ ఇత్యాది త్రయోదశ సన్నిపాత ప్రయోగదోష పరిహారార్థం యుక్తగండ ప్రయాణగండ జలగండ దుర్ఘటనగండ ప్రాణగండాది సమస్త గండదోష పరిహారార్థం సకల విధ మంత్ర యంత్ర తంత్ర విష శల్య మూలిక చూర్ణ ప్రయోగ అభిచారక ప్రయోగ క్రియాది జనిత దోష పరిహారార్థం మమ గృహేషు సమస్త కుటుంబ సభ్యానాం సుఖ సంతోషకర జీవన యోగ్యత సిద్ధ్యర్థం సకల విధ నరఘోష బంధుజన ఘోష శత్రుఘోష మిత్రఘోష అధికార ఘోష అనధికార ఘోష ఇత్యాది సమస్త నరదృష్టి పీడ పరిహారార్థం మమ సంతానస్య విద్యా ఉద్యోగ వివాహ విషయేషు సమస్త ప్రతిబంధక దోష నివారణార్థం అష్టమ కుజ అష్టమ శని అష్టమ రాహు ఇత్యాది సమస్త గ్రహపీడ నివారణార్థం న్యాయస్థానేషు సభాస్థానేషు స్తంభిత సకల కార్య శీఘ్రమేవ విజయ సిద్ధ్యర్థం మమ గృహేషు వ్యాపార సంస్థేషు అలక్ష్మి పరిహార ద్వారా మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి బ్రహ్మాస్త్రదేవత శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ మమ మనోభీష్ట సిద్ధ్యర్థం. చక్కగా అందరూ నమస్కారం చేసుకొని మీ మనసులో ఏదైతే సంకల్పం అనుకున్నారో కోరిక అనుకున్నారో ఆ కోరికను ఒకసారి చెప్పుకోండి. విశేష బగలాముఖి అర్చన పూర్వక హోమాఖ్యం ఆదౌ
నిర్విఘ్నత సిద్ధ్యర్థం మహాగణపతి అనుగ్రహేణ అర్చనం కరిష్యే. మధవ్యోసానీతి ఏకధా బ్రహ్మణోపహరతి ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి. మహాగణాధిపతయే నమః. కర్పూర ఆనందదివ్య నీరాజనం దర్శయామి. గచ్చో గణేశ భగవానికి గణపతి ఉపనిషత్తు పారాయణ జరుగుతుంది. చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః స్థిరైరంగైస్తుష్టవాగుంసస్తనూభిః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే గణపతయే త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం సత్యం వచ్మి అవవక్తారం అవదాతారం అవానోచానమవశిష్యం అవపురస్తాదో అవదక్షిణాత్తాదో అవాధరాత్తాదో త్వం వాంగ్మయస్తం చిన్మయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదన్వత్తస్థిష్ఠతి సర్వం జగదిదన్వయ ప్రత్యేతి పంచత్వారి వాహనాది షోడశోపచార పూజా జపసన్నివేద్య భగవాన్ ద్రవాత్మక ద్రవం శ్రీ మహాగణపతి సుప్రీదాత ప్రతన్న వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తుతి భవంతో బ్రవంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. ఇంద్రకళాధరాయ నమః. పద్మనయన పద్మనాగ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణ్యై నమః. సుప్తా ప్రజ్ఞాత్మికా దుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రే బ్రహ్మరూపా గోవిందరూపిణ్యై నమః. భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదర్యై నమః. బ్రహ్మకేట జననీ వర్ణాశ్రమ విదాయిని నిజాజ్ఞారూప నిగమాన్య ఫలప్రదాయ నమః. పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవితాయ నమః. రాజరాజార్చితారాజ్ఞే రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకిణి మేఖలాయ నమః. కామ్యా కామకళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణీ జగతి గంధ కరుణారస సాగరాయ నమః. విశ్వాధికా వేద వేద్యా వింధ్యాచలవాసిని విధాత్రి వేద జననీ విష్ణుమాయా విలాసిన్యై నమః.
విజయా విమలా వంద్య వందారు జనవత్సల వాగ్వాధిని వామకేశే వహ్నిమండలవాసిన్యై నమః తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీతాపసారాధ్య తను మధ్యాతమోపహాయ నమః పరాప్రత్యక్తి తే రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూపా భక్తమానసహంసికాయ నమః కోట్యానపీఠ నిలయ బిందు మండలవాసిని నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశిఖారూపా శ్రీకంఠార్థ శరీరిణ్యై నమః మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణ్యై నమః వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ ఖునైన కుముదాహ్లాద కౌముద్యై నమః శివప్రియా శివపరా శిష్టేష్ఠా శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచరాయ నమః తత్వాసనాతత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వనా మదశాలిన్యై నమః క్షేమద పాటల కంఠభూ చందనద్రవ దిగ్ధాంగీ చాంబేయ కుసుమ ప్రియాయ నమః కుశలా కోమలాకార కురుకుల్లా కులేశ్వరి కులకుండాలయ కౌళ మార్గతత్పర సేవితాయ నమః తుష్టి పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిన్యై నమః తేజోవతి త్రినయనా లోలాక్షే కామరూపిణి మాలిని హంసని మాతా మలయా జలవాసిన్యై నమః కాలకంఠే కాంతిమదే క్షోభిణి వజ్రేశ్వరి వామదేవి వయో వస్తా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాతా యశస్విన్యై నమః పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృతాఢాకినేశ్వర్యై నమః కాళరాత్రవతి శక్త్యౌఘ వృత మహావీరేంద్ర వరదారాకిణ్యంబా స్వరూపిణ్యై నమః రక్తవర్ణామాం సనిష్టా గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణ్యై నమః ఓం మోహిన్యై నమః ఓం శుభాయై నమః ఓం రాగద్వేషకర్యై నమః ఓం రాత్ర్యై నమః ఓం రవరవధ్వంసకారిణ్యై నమః ఓం యక్షిణ్యై నమః ఓం సిద్ధనివహాయై నమః ఓం సిద్ధేశాయై నమః ఓం సిద్ధరూపిణ్యై నమః ఓం లంకేశపురవందితాయై నమః ఓం లంకనాథకులాహరాయై నమః ఓం మహారావణహారిణ్యై నమః ఓం దేవదా దేవశ్చ పత్న్యై నమః
రూపిణి కదంబ వనవాసిని మంగళకర మాతవు దివ్యమంగళం మంగళం మంగళం బగలాముఖి మంగళం ఓంకార రూపిణి శ్రీచక్రవాసిని సౌభాగ్యదాయి మాత నీకు మంగళం 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 బగలాముఖి మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్యమంగళం పరతంత్ర స్తంభిని పరతంత్ర ఛేదిని శత్రు సంహారిణి అమ్మ మంగళం 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 బగలాముఖి మంగళం భూత ప్రేత పిశాచాది అసుర శక్తి నాశని భోగ భాగ్యదాయిని తల్లి మంగళం 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 బగలాముఖి మంగళం కామ క్రోధ వర్జితాయ కలువ కనుల వాసిని కామితార్థ ప్రదాయని బగలాముఖి మంగళం 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 ముఖ్యరధారి మహాదేవి ముక్కంటేశ్వరి ముక్తేశ్వరి నీకు మంగళం అమ్మ మంగళం అమ్మ మంగళం బగలాముఖి తల్లి నీకు దివ్య మంగళం नामपजेतां देवी भगवती हिता बलादाकृष्य मोहाय महामाया प्रयच्छति ओं सद्यो जातं प्रपद्यामि इति आवाहयामि सद्यो जाताय वै नमो नमः इति आसनं समर्पयामि भवे भवेनादिपादयोः पादयं समर्पयामि अतिभवे भवत्वमान् हस्तयोः अर्घ्यं समर्पयामि भवोद्भवाय नमः वामदेवाय नमः स्नानम् ओं आपोहिष्ठामयो भुवस्थान ऊर्जे दधातना वामदेवाय नमः स्नानं समर्पयामि ज्येष्ठाय नमः वस्त्रं समर्पयामि श्रेष्ठाय नमः उपवीतं समर्पयामि रुद्राय नमः आभरणानि समर्पयामि कालाय नमः गन्धान् धारयामि कलविकरणाय नमः क्षतानि समर्पयामि पुष्पैः पूजयामि ओं भवाय देवाय नमः ओं शर्वाय देवाय नमः ओं ईशानाय देवाय नमः ओं पशुपतेर्देवाय नमः ओं रुद्राय देवाय नमः ओं उग्राय देवाय नमः ओं निधनपदान्तिकाय नमः ओं ऊर्ध्वाय नमः ओं ऊर्ध्वलिङ्गाय नमः ओं हिरण्याय नमः ओं हिरण्यलिङ्गाय नमः ओं सुवर्णाय नमः ओं सुवर्णलिङ्गाय नमः ओं भवाय नमः ओं भवलिङ्गाय नमः ओं शर्वाय नमः ओं शर्वलिङ्गाय नमः ओं शिवाय नमः ओं शिवलिङ्गाय नमः ओं ज्वलाय नमः ओं ज्वललिङ्गाय नमः ओं आत्माय नमः ओं आत्मलिङ्गाय नमः ओं परमाय नमः ओं परमलिङ्गाय नमः एतत्सोमस्य धौर्यस्य सर्वलिङ्गं स्थापयति पाणिमन्त्रं पवित्रं शक्तिस्वरूप यज्ञेश्वरी देव्यै नमो नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षतपूजां समर्पयामि बलाय नमः धूपमाघ्रापयामि वरप्रबन्धनाय नमः दीपं दर्शयामि सर्वभूतदमनाय नमः नैवेद्यम् उपवीतं समर्पयामि रुद्राय नमः आभरणानि समर्पयामि कालाय नमः गन्धान् धारयामि कलविकरणाय नमः अक्षतानि समर्पयामि बलविकरणाय नमः पुष्पैः हर्द्रैः कुङ्कुमैः पूजयामि ओं भवाय देवाय नमः ओं शर्वाय देवाय नमः ओं ईशानाय देवाय नमः ओं पशुपतेर्देवाय नमः ओं रुद्राय देवाय नमः ओं उग्राय देवाय नमः ओं भीमाय देवाय नमः
ఓం మహతో దేవాయ నమః ఓం అసితాంగ భైరవాయ నమః ఓం రురుభైరవాయ నమః ఓం చండ భైరవాయ నమః ఓం క్రోధన భైరవాయ నమః ఓం భీషణ భైరవాయ నమః ఓం కపాల భైరవాయ నమః ఓం ఉన్మత్త భైరవాయ నమః ఓం సంహార భైరవాయ నమః ఓం అష్ట భైరవాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి బలాయ నమః ధూపమాఘ్రాపయామి ప్రవందనాయ నమః దీపం దర్శయామి సర్వభూతదమనాయ నమః నైవేద్యం सर्वेभ्यो नमस्ते रुद्रदूतेभ्यः अष्टप्रगदेताभ्यो नमो नमः आनन्दमङ्गलदिव्य नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि గణపతయే నమః లక్ష్మీ గణపతయే నమః మనకి మన గృహంలో లక్ష్మీ శ్రీనివాసం ఉండడం కొరకు ఎటువంటి కార్యాలను కూడా నిర్విఘ్నంగా పూర్తి కోవడం కొరకు ఈ లక్ష్మీ గణపతి హవనం జరుగుతుంది. లక్ష్మీ గణపతయే నమః అనుకుంటుండండి. దానికంటే ముందు కూడా ఆ అగ్నేశ్వరు యొక్క ప్రార్థన చేసుకొని మనం ప్రారంభం చేసుకుందాం. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం చత్వారి శృంగా త్రయో అస్య పాదాత్వే శీర్షే సప్తహస్తాదో అస్య త్రిధా బద్ధో వృషభోరో రవీతి మహోదేవో మత్యాగం ఆవివేశ సప్తహస్తశ్చతుశృంగः సప్తజిహ్వాశీర్షికः త్రిపాత్ ప్రసన్నవదనः సుఖాసీనः శుచిస్మితः స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే సుధాంతథా బిభ్రద్దక్షిణహస్తైస్తు శక్తిమన్నం త్రిజం త్రవం తోమరం యజనం వామే ఘృతపాత్రం తు ధారయన్ మేషారూఢం జటాబద్ధం గౌరవర్ణం మహోజసం ధూమధ్వయం లోహితాక్షం సప్తాత్య సర్వకామదం ఆత్మాభిముఖమాసీనమేవం ధ్యాయేత్ ధృతాశనం ఏష హి దేవ ప్రదిశో న సర్వా పూర్వో హి జాతస్త ఉగర్భే అంతః స విజాయమానః స జనిష్యమానః ప్రత్యన్ముఖ ఆస్తిష్ఠతి విశ్వతో ముఖః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. నమో నమః స్వాహా. బోలో గణేశ భగవాన్ కి, గణేశ మహారాజ్ కి. అందరూ చెప్పండి. అనేనా మహాగణపతి లక్ష్మీ గణపతి హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. యజ్ఞేశ్వర సుప్రీణాతు. ఇప్పుడు సుబ్రహ్మణ్య హవనం జరుగుతుంది. ఎటువంటి కుజదంబంధ దోషాలున్నా అలాగే సర్పదోషాలున్నా కూడా అవన్నీ తొలగిపోవడం కొరకు ఇప్పుడు సుబ్రహ్మణ్య హవనం జరుగుతుంది. చెప్పండి. మమ సమస్త కుటుంబ సభ్యానాం సుఖ సంతోషకర జీవన యోగ్యత సిద్ధ్యర్థం సుబ్రహ్మణ్య హవనం కరిష్యే. చక్కగా సుబ్రహ్మణ్యాయ నమః అంటుండండి. ఓం ఇంద్రాయ హితహత్రయుకో అగ్నిర్విభ్రాష్టివసనః వాయుష్వేదదిగతృకః సంవత్సరో విశోవర్ణైః నిత్యాస్తేన జరాస్తవ సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం స్వాహా. సుబ్రహ్మణ్యాయ ఇదం నమః. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి. సుబ్రహ్మణ్యేశ్వర మహారాజ్ కి.
సుబ్రహ్మణ్యేశ్వర మహారాజ్ కి ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ స్వాహా ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ స్వాహా ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ స్వాహా ఇప్పుడు ఆ రెండు మిగిలిన రెండు నిమ్మకాయలు కూడా ఎవరికి వారు ద్రవ్యం పట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని తిప్పి అందులో పెట్టండి, పట్టుకొని అందులో పెట్టండి. స్వాహ అన్నప్పుడు ఆ ప్లేట్తో సహా మొత్తం అందులో వేసేద్దరు. కానీ అయ్యా ప్రసాద్ గారు మీరు కూడా ఆ నిమ్మకాయ ఇవ్వండి, ప్రసాద్ గారికి అక్కడ ఉంటుంది ఒకటి, లేదంటే మామూలుగా తిప్పుకోండి అయ్యా. ఓం ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతే వార్తాళే వార్తాళే వారాహే వారాహే వరాహముఖే వరాహముఖే ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జృంభే జృంభిని నమః మోహే మోహిని నమః स्तंभे स्तंभिनि नमः ऐं ग्लौं ऐं सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्ता चक्षुर्मुखगते जिह्वास्तम्भनं गुरु कुरु शीघ्रं वश्यं गुरु कुरु ऐं ग्लौं ऐं ठः 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 ॐ फट् महिषध्वजायै विद्महे दण्डहस्ताय धीमहि तन्नो वाराही प्रचोदयात् स्वाहा वाराही माता को వీళ్ళకి మిరపకాయలు ఇవ్వాలి, మిరపకాయలు ఇవ్వాలి. ప్రసాద్ గారికి వీళ్ళకి వారాహి మాతకు వారాహి మాతకు. ఇప్పటివరకు కూడా వారాహి అమ్మవారి హోమ కార్యక్రమం పూర్తయినది. ఇప్పుడు ప్రధానమైనటువంటి హోమ కార్యక్రమం శ్రీ బగలాముఖి అమ్మవారి హోమ కార్యక్రమంలోకి ప్రవేశం చేస్తున్నాము. ఈ అమ్మవారి హోమ కార్యక్రమంలో విశేషమైనటువంటి ద్రవ్యము ఎండు మిరపకాయలు, అలాగే మరి యొక్క ద్రవ్యము హరిద్ర తాలకము. అది చాలా ఖరీదుతో కూడుకున్నటువంటిది, చాలా ప్రత్యేకమైన ద్రవ్యం. ఆ ద్రవ్యాన్ని కూడా మనం పూర్ణాహుతితో అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే పసుపు కొమ్ములు, ఆ పసుపు కొమ్ములు అమ్మవారికి ఎంత ప్రీతి అంటే, పసుపు కొమ్ములతో మన అమ్మవారి దేవస్థానంలో ఇందాక చెప్పాను ఉదయం
వివాహం కాని మగపిల్లలకి ఆడపిల్లలకి హరిద్ర శృంగార్చన అనేటువంటి పూజా కార్యక్రమం కూడా ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారి దేవస్థానంలో జరుగుతుంది. వివాహం కాని మగపిల్లలైతే శుక్రవారం రోజున, ఆడపిల్లలైతే కనుక మంగళవారం రోజున 9 వారాల పాటు స్వయంగా వారే వచ్చి పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు జరుపుకుంటారు. తదనంతరం సుమారు 5 వారాలు గడవగానే వారు అనుకున్నటువంటి కూడా జరగడం, మరలా శుభలేఖతో అమ్మవారి దేవస్థానానికి రావడం, ఇది ఇక్కడ అమ్మవారి దేవస్థానం విశేషమైనటువంటి వైభవం. అటువంటి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పసుపు కొమ్ములు ఈ హోమ కార్యక్రమంలో వినియోగించడం జరుగుతుంది. అలాగే మిరపకాయలు మీకు ఇచ్చిన ద్రవ్యాన్ని చక్కగా పట్టుకొని వాటి మీద కుడి చేయి వేసి నమస్కారం చేసుకొని చెప్పండి. ఎడమ చేతిలో పళ్ళెం పట్టుకోండి, కుడి చేతిలో ఆ ద్రవ్యం మీద చేయి వేసి చెప్పండి. శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ మమ స్తంభిత సకల కార్య శీఘ్రమేవ దిగ్విజయత సిద్ధ్యర్థం సకల శ్రేయః అభివృద్ధి సిద్ధ్యర్థం బగలాముఖి హోమం కరిష్యే. కల్పకాలంలోనే కలుపుకోవాలని ప్రార్థిస్తూ హోమ కార్యక్రమం తిరగండి, వీక్షించండి, మనసులో ధ్యానించండి. జరిగే కార్యక్రమాన్ని చక్కగా వీక్షించండి. విశేషం ఏంటంటే కనుక మీకు ఇచ్చిన ద్రవ్యాన్ని ఎడమ చేత్తో వేస్తూ ఉండాలి. ఎడమ చేత్తో 2 మిరపకాయలు తీసుకొని చెప్పండి. ఎడమ చేత్తో 2 అంతకుముందు ఎక్కడ ఎడమ చేత్తో 2 తీసుకొని చక్కగా స్వాహ అన్నప్పుడు మీరు హోమంలో వేస్తూ ఉండండి. మా చూసేటువంటి భక్తులు కూడా ఎటువంటి మాటలు మాట్లాడద్దమ్మా. ఈ హోమ కార్యక్రమం జరిగేంతసేపు కూడా వారు చెప్పారు, గురుగారు చెప్పినట్టు ఫోన్ అన్ని కూడా సైలెంట్లో పెట్టండి. చక్కగా అమ్మవారి మీద నామస్మరణ చేస్తూ జరిగేటువంటి హోమ కార్యక్రమాన్ని తొలగిస్తూ ఉండండి. మనం ఇంత దూరం అమ్మవారి దేవస్థానం ఇచ్చేసి ఈ హోమ కార్యక్రమం చూడడానికి అటువంటి హోమ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. చక్కగా అందరూ ఓం బగలాముఖీదేవి నమః, ఓం బగలాముఖీదేవి నమః అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఆ యజ్ఞేశ్వర స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారిని చక్కగా తిలకిస్తూ ఉండండి. ఓం శ్రీ బగలాముఖీదేవ్యై నమో నమః. ధ్యానం. ఓం యా దేవే మధుకైరవ ప్రశమనేయా మాహిషోన్మూలిని యా ధూమ్రేక్షణ చండమండలమనేయా రత్నబీజాశిని యా శుంభాది నిశుంభదైక్యదమనేయా సిద్ధలక్ష్మీ పరా सा चंडे नवकोटि शक्तिरहिता मां पात विश्वेश्वरी जिह्वाक्रमादाय करेण देवीं वामेन शत्रून् परिपीडयन्ती गदा विघातेन च दक्षिणेन पीताम्बराट्यान् विभुजां नमामि। हेद्रवदष्टानां वाजं खमदं स्तम्भे जिह्वाङ्किरे बुद्धिविनाशे ह्लीं ॐ स्वाहा। ओम हे मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखमदं स्तम्भे जिह्वाङ्किरे बुद्धिविनाशय ह्लीं ॐ स्वाहा। ओम हे मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखमदं स्तम्भे जिह्वाङ्किरे बुद्धिविनाशय ह्लीं ॐ स्वाहा। ओम हे मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखमदं स्तम्भे जिह्वाङ्किरे बुद्धिविनाशय ह्लीं ॐ स्वाहा। ओम हे मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखमदं स्तम्भे जिह्वाङ्किरे बुद्धिविनाशय ह्लीं ॐ स्वाहा। ओम हे मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखमदं स्तम्भे जिह्वाङ्किरे बुद्धिविनाशय ह्लीं ॐ स्वाहा। ओम हे मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखमदं स्तम्भे जिह्वाङ्किरे बुद्धिविनाशय ह्लीं ॐ स्वाहा। ओम हे मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखमदं स्तम्भे जिह्वाङ्किरे बुद्धिविनाशय ह्लीं ॐ
स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा ओम ह्रीं मकरामुखी द्रवदुष्टानां वाजं मुखमदं स्तंभे जिह्वाङ्गे बुद्धिविनाशे ह्रीं ओम स्वाहा
ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం గ్రాం ఖేద్రవదష్టానాం వాజం ముఖమ్మదం స్తంభై జిహ్వాంగేన ధిమినాథే స్వాహా
ओम ह्रीं मगलामुखे द्रवदुष्टानां वाजं मुखमलं स्तम्भय जिह्वाङ्गेले वह्निविनाशय ह्रीं ओम स्वाहा ओम ह्रीं मगलामुखे द्रवदुष्टानां वाजं मुखमलं स्तम्भय जिह्वाङ्गेले वह्निविनाशय ह्रीं ओम स्वाहा తీసుకోండి నేను పెడతాను తీసుకోండి రోషన్తో తీసుకోండి ఓం ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకేలయ बुद्धिं विनाशय ह्लीं ओम ओम ह्लीं बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं बलं स्तम्भय जिह्वाङ्केलय बुद्धिं विनाशय ह्लीं ओम ह्लीं बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं बलं स्तम्भय जिह्वाङ्केलय बुद्धिं विनाशय ह्लीं ओम स्वाहा కాబట్టి ముందు వరుస ఉన్నవారు మాత్రమే వేయండి ఎడమ చేతితో అందరికి చెబుతున్నా ఎడమ చేతితో 10 సార్లు స్వాహ అన్నప్పుడు వేయండి చివరిసారిగా నిమ్మకాయ పట్టుకొని ఉంటే కనుక తల చుట్టూ తిప్పుకొని వేయండి ప్రతిసారి మళ్ళీ ఎలా ఎలా అని చెప్పని అడగద్దు చక్కగా హోమ కార్యక్రమం సాగుతుంది ఎడమ చేతితో 10 సార్లు హోమం చేసిన తర్వాత చివరిసారిగా నిమ్మకాయ పెట్టుకొని తల చుట్టూ తిప్పుకొని వేయండి మొదటి వరుసలో నుంచున్నటువంటి ఆ 10 మంది కొంతమంది మాత్రమే వేయండి వారు వేసి వెనక్కి వెళ్ళిన తర్వాత మరి కొంతమంది రండి లేదా ఆగుతా అనుకుంటే చివరి వ్యక్తి దాకా కూడా చక్కగా చేయిస్తామమ్మా ఎటువంటి ఇబ్బంది లేదు ఇంత దూరం వచ్చిన తర్వాత హడావుడి వద్దు చక్కగా ప్రతి ఒక్కరికి సంకల్పం చెప్పి చేయిస్తాము శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ మమ సకల కార్య దిగ్విజయత సిద్ధ్యర్థం బగలాముఖి హోమం కరిష్యే ఆ మొదట ఉన్నటువంటి హోమగుండం చుట్టూ ఉన్న వారు మాత్రమే వేయండి వెనక వారు ఆగండి మరలా వాళ్ళకి సంకల్పం చెప్పి వేయిస్తాము ఓం హ్రీం బగలాముఖీ దేవ్యై నమో నమః స్వాహా 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 ఇప్పుడు ఆ నిమ్మకాయని మిగతా ద్రవ్యం పట్టుకొని మీ తల చుట్టూ తిప్పుకొని మీ కుటుంబ సభ్యులుంటే వారందరూ తల చుట్టూ తిప్పుకొని అందులో వేయండి ఓం హ్రీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం వదం స్తంభయ జిహ్వాంకేలయ బుద్ధిం వినాశయ ముందు మామూలుగా మంత్రం మొదలుపెట్టింది ఓం హ్రీం బగలాముఖీ దేవ్యై నమో నమః స్వాహా 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 ఓం హ్రీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం వదం స్తంభయ జిహ్వాంకేలయ
बुद्धिं विनाशय क्लीं ओम स्वाहा ओम ह्रीं मंगलामुखी देव्यै नमो नमः 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 स्वाहा ఎడమ చేత్తో ఆ నిమ్మకాయ పట్టుకొని మీ తల చుట్టూ తిప్పుకుంటూ వేయండి. ఓం హ్రీం మంగళాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకేలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. అందులో వేసేసేయండి. మా ఒక్క నిమిషం వేసిన వారంతా వెనక్కిరండి. ఇంకా ఎవరైనా వేయాల్సిన వారు ఉంటే రండి. రండి. మా ఇంకా ఎవరైనా వేయాల్సిన వారు ఉంటే రండి, ముందుకు రండి. మా హోమగుండానికి ముందు వైపున కొంచెం ఖాళీ ఉన్నది. ఎవరైనా వేయాల్సిన వారంటే అటు పక్కకి రండి. మా ఇంకా ఎవరైనా వేయాల్సిన వారంటే హోమగుండానికి ముందు వైపుగా ఇక్కడ ఖాళీ ఉన్నది, అటు రండి. ఐశ్వర్య అభివృద్ధ్యర్థం బగలాముఖి హవనం కరిష్యే. ఆ ద్రవ్యాన్ని ఎడమ చేతితో 11 మార్లు వేయండి. ఓం హ్రీం బగలాముఖీ దేవ్యై నమో నమః స్వాహా. 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 ఇప్పుడు ఆ నిమ్మకాయ పట్టుకొని మీ తల చుట్టూ తిప్పుకొని వేయండి. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకేలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. పూర్ణాహుతి అయిన తర్వాత వేయాలి. అయిన తర్వాత
ॐ